నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ. ఈ అమ్మాయి పేరంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఎక్కడ చూసినా తన పేరే వినిపిస్తుంది. ఏ ఫొటోస్ పెట్టినా సూపర్ కావ్య అని చెప్పి కమెంట్స్ అయితే పెడుతున్నారు. సో సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు మాత్రం రోజు రకరకాల పిక్స్తో అయితే తన ఫ్యాన్స్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది. అలాగే ఈ యొక్క ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కమ్బ్యాక్ కావ్య అని పెట్టిన వాళ్ళంతా నిజంగా నువ్వు చాలా హ్యాపీగా ఉన్న పిక్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కావ్య అని చెప్పేసి ప్రతి ఒక్కరు కమెంట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా సర్కార్లో తన యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా అనిపించిందని చాలామంది కమెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే సుధీర్ గారు అలాగే కావ్య ఇద్దరు చేసిన డ్యాన్స్ అయితే చాలా వైరల్గా మారింది. అంటే తను చాలా హాట్గా ఉందని, అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉందని, తను సూపర్గా డ్యాన్స్ వేసిందని, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలామంది బాగుందని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకొంతమంది నువ్వు సుధీర్ కంటే కూడా నిఖిల్తో చేస్తేనే బాగుంటుంది, నువ్వు ఎవరితో డ్యాన్స్ చేయొద్దని ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి నేను దాని గురించి అయితే మాట్లాడను. బట్ సర్కార్లో మాత్రం కావ్య చాలా ఫ్రీగా హ్యాపీగా సుధీర్ గారితో డ్యాన్స్ చేయడం, అలాగే ఒకటి కాదు 2 డ్యాన్సెస్ చేయడం, అంటే ఎప్పుడు కూడా తను కామ్గా రిజర్వ్గా ఒక దగ్గర కూర్చొని ఉండే అమ్మాయి సుధీర్ గారితో మాత్రం ఫ్రీగా మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ మొహమాటాలన్నీ పక్కన పెట్టేసి చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం నేర్చుకునేది ప్రతి ఒక్కరితో కాబట్టి. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అంటే తనతోనే కాదు ఎవరితోనైనా ఫ్రీగా మూవ్ అయ్యి ఫ్రీగా ఈవెంట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రీసెంట్గా తను వెకేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని పీస్ఫుల్గా ఉన్న ఫొటోస్ని అయితే షేర్ చేసుకుంది సోషల్ మీడియాలో. ఈ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సూపర్ కావ్య అని మెసేజ్ అయితే పెడుతున్నారు. ఇక ఫ్యాన్స్ అంతా కూడా నువ్వు ఎలాగున్నా కానీ నీతో మా బంధం విడిపోదు అన్నట్టుగా ఫ్యాన్ పేజెస్లో ఈ యొక్క కొటేషన్స్ పెడుతూ కావ్య పిక్స్ అయితే పెడుతూ ఉన్నారు. నిజంగానే ఫ్యాన్స్కి నిజంగా కావ్య అంటే ఎంత ఇష్టమో అర్థమైపోతుంది. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.